అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 7 ఎపిసోడ్ల నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఏంటంటే స్త్రీ జన్మల్లో నేర్చుకునేవి, పురుష జన్మల్లో నేర్చుకునేవి. అంటే ఆత్మలమైన మనము కొన్ని స్త్రీ జన్మలు, కొన్ని పురుష జన్మలు తీసుకుంటాం. దేనికోసము అంటే స్త్రీగా ఎంజాయ్ చేయడానికి, పురుషుడిగా ఎంజాయ్ చేయడానికి కాదు. స్త్రీగా కొన్ని లక్షణాలు సంతరించుకోవడానికి, పురుషుడిగా కొన్ని లక్షణాలు సంతరించుకోవడానికి, అలా పరిపూర్ణుడిగా కావడానికి. దేనికి అంటే ఆత్మైన మన లక్ష్య సాధన. మనం స్త్రీ జన్మల్లో నేర్చుకునే కొన్ని ముఖ్య విషయాలు మనం తెలుసుకున్నాం. అలాగే పురుషుడిగా నేర్చుకునేటువంటి లక్షణాలు ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. పురుష జన్మల్లో ముఖ్యంగా ధైర్యం, వీరత్వం, నిర్భయం, సాహసం, చొరవ నేర్చుకుంటారు. అందులో ఈరోజు ధైర్యం గురించి తెలుసుకుందాం. సహజంగా పురుషుడే ధైర్యాన్ని ప్రదర్శిస్తాడు. ఏ విషయంలోనైనా, ఏ పనిలోనైనా ధైర్యంగా ముందుకు వెళ్తాడు. రాత్రి సమయాల్లో కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, గొడవల్లో కానీ పురుషుడే ధైర్యంగా ముందుకు వెళ్తాడు. మనం కనుక పూర్వకాలంలో గమనించినట్లయితే యుద్ధాల్లో పాల్గొనేవాడు పురుషుడే. కారణం అది పురుష లక్షణం. అలా పాల్గొనడానికి దానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రకృతి పురుషునికి ఆ శక్తి, ఆ బలము ఇచ్చింది. ఆ శరీర సౌష్ఠవం పురుషునికే ఇవ్వబడింది. స్త్రీకి సున్నితత్వం, మృదుత్వం ఇవ్వబడ్డాయి. మీరు గమనించండి, ఈ పిల్లలు ఇద్దరిని, ఒకే వయసు ఉన్న పిల్లలు ఇద్దరిని, స్త్రీ కానీ పురుషుడు కానీ మీరు గమనించినట్లయితే యవ్వన దశ వచ్చేదాకా ఇద్దరూ సమానంగానే కనిపిస్తారు. కానీ పెద్ద మనిషి అయ్యాక స్త్రీ మృదువుగా తయారైపోతుంది. తన శారీరక అవయవాల్లో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. అలాగే పురుషుల్లో ఆ పురుష లక్షణాలు పెరుగుతూ ఉంటాయి.
ఇది సృష్టిలో ఉన్న ఏర్పాటే. దాన్ని ఎవరు ఏమీ అనుకోవడానికి లేదు, చేసేది లేదు. ఏం చేతంటే స్త్రీకి కూడా ఇవ్వచ్చు కదా అని ఆలోచించవచ్చు. కానీ స్త్రీగానే నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. పురుషుడుగా నేర్చుకోవాలి. అందుకే పురుష శరీరం అలాగే ఉంటుంది, స్త్రీ శరీరం మరి ఆ రకంగానే ఉంటుంది. మీరు గనక గమనించినట్లయితే కుటుంబంలో కూడా ఆఖరికి తల్లి అయిన స్త్రీయే మగపిల్లవాడిని ప్రోత్సహిస్తుంది, కానీ ఆడపిల్లల్ని ఎంతసేపు డిస్కరేజ్ చేస్తుంది. నీకెందుకే, నువ్వు ఆడదానివి, అన్నిటికీ ఎగబడతావు, ఆడదానిలా ఉండు, ఆ గొడవల్లో నీకెందుకు, మాట్లాడితే బయటికి వెళ్తావు. ఇలాగా తల్లే ఆ స్త్రీకి ఆ పిరికితనాన్ని నూరిపోస్తుంది. పురుషుడికి ఆ రెస్ట్రిక్షన్స్ ఉండవు, మగపిల్లవాడికి. మరి ఏమవుతుంది, చిన్నప్పటి నుంచి అది నూరు పోస్తుంటే అలాగే తయారవుతుంది. ఎంకరేజ్ చేయడం వల్ల పురుషుడు ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. అంచేత యుద్ధాలు జరిగేటప్పుడు మీరు గమనించండి, స్త్రీలు పురుషుడికి వీర తిలకం దిద్ది పురుషుణ్ణి యుద్ధానికి ప్రోత్సహిస్తుంది, యుద్ధానికి పంపిస్తుంది. అటువంటి యుద్ధాలు ఇప్పుడు ఈ కాలంలో జరగకపోయినా గొడవలు మటుకు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఇళ్లల్లో ఉన్న స్త్రీ ఏం చేస్తుందంటే, మన వాళ్ళ మీద ఎవరో వచ్చి దాడి చేస్తున్నారంట, మీరు వెళ్ళండి అని చెప్పి ప్రోత్సహిస్తుంది. వీర తిలకం దుద్దరు కానీ మొత్తం మీద ప్రోత్సహిస్తారు. అంతేకాదు, మీరు ఇంకా గమనించాలి, రాత్రుళ్ళు దొంగలు పడిన చప్పుడు అయిందనుకోండి, అంటే ఏదైనా గిన్నెలు కింద అడ్డం కానీ, తలుపు చప్పుడు అవడం కానీ, ఏదైనా చప్పుడు అవుతాయి, ముందుగా పురుషుడే ధైర్యంగా లేచి వెళ్తాడు. అలా ఎన్నో విషయాల్లో పురుషుడు ధైర్యాన్ని ప్రదర్శిస్తాడు. ఒకవేళ అలాంటి సందర్భాల్లో ఏ సందర్భమైనా సరే మనకెందుకు లేవే అంటాడు గొడవల్లో, అంటే వాళ్ళు కొంత భయం ఉందనే లెక్క. దొంగలు పడినప్పుడు ఇంకా ముసుకెడతాడు, కొంతమంది ఉంటారు ఇలాంటి. అప్పుడు స్త్రీ అంటుంది, ఏంటి నువ్వు మొగాడు కాదా, పౌరుషం లేదా, వెళ్ళు అని చెప్పి ధైర్యం చెప్తుంది. ఇటువంటి ప్రవర్తన కారణం ఏంటంటే, కొంతమంది పురుషులు అలా ప్రవర్తించడానికి, కొంతమంది పురుషులు
ఆ ధైర్యం ప్రదర్శించడానికి కారణం ఏంటి అంటే, ప్రారంభ జన్మల్లో ఇంకా ఎక్కడ నేర్చుకున్నాడు వాడు? ఏయో కొన్ని నేర్చుకున్నాడు. ఈ ధైర్యం అనే లక్షణం ఇంకా నేర్చుకోలేదాడు. కానీ పురుషుడిగా జన్మ తీసుకున్నాడు నేర్చుకోవడానికి. అంచేత ఆ ప్రారంభ జన్మల్లో వాడికి అలా ఆ స్త్రీ ధైర్యం చెప్పాల్సి వస్తుంది. ఆ ధైర్యం చెప్తుంది అంటే ఆ స్త్రీ అంతకుముందు కొన్ని జన్మల్లో పురుషుడిగా ధైర్యాన్ని నేర్చుకుని ఇప్పుడు స్త్రీగా వచ్చింది. అందుకే ధైర్యం చెప్పగలుగుతుంది. ఈ స్త్రీకి ధైర్యం లేదు, పురుషుడికి ధైర్యం లేదు. తలుపులు గట్టిగా వేసుకుని లోపలే కూర్చుని వణుకుపోతూ ఉంటారు. ఇవన్నీ మనం సినిమాలో చూస్తూ ఉంటాం. అది అంచేత ఈ ధైర్యాన్ని ప్రదర్శించగలిగే శక్తి, బలం సహజంగా పురుషునికే ఇవ్వబడ్డాయి. ప్రారంభ జన్మల్లో పురుషుడు ధైర్యం ప్రదర్శించలేకపోయినా మెల్లిమెల్లిగా ప్రక్క వారిని చూసి నేర్చుకుంటాడు, ధైర్యాన్ని ప్రదర్శిస్తాడు. చివరకు ఎంత ధైర్యాన్ని ప్రదర్శిస్తాడు అంటే, చావడానికి కూడా వెనుకాడు. అంతేకాదు, మీరు కనుక గమనిస్తే ధైర్యాన్ని ప్రదర్శించేవాడే నాయకుడు అవుతాడు. రాజు అవుతాడు. వాడు ధైర్యం ప్రదర్శించడమే కాకుండా అందరినీ తన మాటలతో ఉత్తేజపరిచి అందరినీ ధైర్యం ప్రదర్శించేలా చేస్తాడు. మీరు గమనించండి, ఏ విషయంలోనైనా ఎంతమంది ఉన్నారని కాదు, ఎంత ధైర్యం ప్రదర్శించగలడు అన్న దాని మీదే విజయం ఆధారపడి ఉంది. ఎంత ధైర్యం ప్రదర్శించగలడు అన్న దాని మీదే విజయం ఆధారపడి ఉంది. చూడండి, జంతువుల్లో అత్యంత ధైర్యం గల జంతువు సింహం. ఈ సింహం ఎంత పెద్ద జంతువునైనా ధైర్యంగా ఎదుర్కొంటుంది. అది ఏనుగైనా సరే, ఒంటైనా సరే, జిరాఫీ అయినా సరే, ఖడ్గమృగమైనా సరే, మొసలైనా సరే, ఎంత పెద్ద జంతువైనా సరే వెనుకాడదు, సంశయించదు. దాని మీద పడి దాన్ని చంపే ప్రయత్నం చేస్తుంది. అందుకే మీరు చూడండి, సినిమాలో అట్లా చూస్తాం, యూట్యూబ్లో కూడా మీరు చూడవచ్చు. సింహం కనబడితే చాలు, వందల కొద్ది జంతువులు ఉన్నా, ఆవులు కానీ, మేకలు కానీ, దున్నలు కానీ, లేళ్ళు కానీ, దుప్పులు కానీ, ఇవైనా సరే వందల కొద్ది ఉంటాయి, ఒకటికి రెండు కాదు. అవి మేత మేస్తున్నా సరే ఒక్కసారి పారిపోతాయి అన్నీ. అసలు అవి గమనించగలిగితే
తింటూనే ఉంటాయి అడవుల్లో అక్కడ, బహిరంగ ప్రదేశాలు వీటిలో కూడా. కానీ వాటికి ఓ పక్క తింటూనే ఉంటాయి, భయం మటుకు ఉంటుందట. చెవులు, నోరేమో మేత మీద ఉంటుంది, చెవులేమో శబ్దాల మీద ఉంటుంది. ఏ అలుకుడైనా సరే పారిపోవడం సిద్ధంగా ఉంటాయి. చిన్న శబ్దం అవుతుంది చాలు. వాటి లక్షణం భయం. ఇంకా ఆ జంతువులకి ధైర్యం రాలా. పరిణామక్రమంలో వస్తాయి తర్వాత జన్మలు. అక్కడ నేర్చుకోవాల్సింది నేర్చుకుంటుంది. మరి అటువంటి ధైర్యం కలిగిన ఒక్క సింహం ఎన్నో వందల జంతువులను పారిపోయేట్ చేస్తుంది. దాని గాండ్రింపు అడవిని దద్దరిల్లేటట్టు చేస్తుంది. అసలు దాని గాండ్రింపుకే జంతువులన్నీ చలా చెదిరైపోతాయి, పారిపోతాయి. మరి గాండ్రింపుకే అటు పరిస్థితి అలా ఉంటే, ఆ సింహమే కనిపిస్తే వాటి పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఇంకా మీరు జంతువుల్లో గమనిస్తే కనుక, జంతువుల్లో కూడా స్త్రీ జంతువులు ఉన్నాయి, పురుష జంతువులు ఉన్నాయి. వాటి ఆకారం, అవయవ సౌష్ఠవం చూస్తే స్త్రీ కంట పురుష జంతువులు ఎంతో బలిష్టంగా, ఇంకా చెప్పాలి అంటే ఎంతో అందంగా ఆకర్షణగా ఉంటాయి. ఏ జంతువుని మీరు తీసుకోండి, స్త్రీ జంతువు కంటే ఎంతో అందంగా ఉండే జంతువు పురుష జంతువే. సింహంలో కానీ, పెద్ద పుల్లో కానీ, అలాగా నెమల్లో కానీ, పక్షుల్లో కానీ, ఏ జంతువైనా తీసుకోండి, పురుష జంతువులకు ఉన్నంత సౌందర్యం, ఆకర్షణ స్త్రీ జంతువుల దగ్గర కనిపించదు. అంత సౌష్ఠవం అవన్నీ పురుషునికే ఇవ్వబడ్డాయి. ఇది ప్రకృతిలో ఉన్న ఏర్పాటు, ఇందాకే చెప్పుకున్నాం మనం. అందుచేత పురుష జన్మల్లో ఎవరైనా సరే ధైర్యాన్ని నేర్చుకుంటారు. ఎవరైనా ధైర్యం ప్రదర్శించలేకపోతున్నాడు, పిరికి వాళ్ళ ప్రవర్తిస్తున్నాడు అంటే వాడు ప్రారంభ జన్మల్లో ఉన్నాడని తెలుసుకోవాలి. అలా కొన్ని జన్మలు గడిచేసరికి వాడికి ధైర్యం అన్నది సహజ లక్షణం అయిపోతుంది. ధైర్యం అన్నది సహజ లక్షణం అయిపోతుంది. మీకు అందుకే ఇవన్నీ కూడా పురుషుల్లో కూడా మిక్సింగ్ ఉంటారు, స్త్రీల్లో కూడా మిక్సింగ్ ఉంటారు. కొన్ని జన్మలు తీసుకుని, ఓ 200-300 జన్మలు తీసుకున్న తర్వాత ఆ స్త్రీని మీరు గమనించినట్లయితే పురుష లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. పురుషులా ప్రవర్తిస్తూ ఉంటాయి, మాటలు చేతలు అన్నీ కూడా. కారణం ఏంటంటే అంతకుముందు పురుష లక్షణాలు, పురుష జన్మలు తీసుకుని ఆ లక్షణాలు కొన్ని సంతరించుకుని వచ్చింది. కానీ భర్తే వాడు ఇంకా అన్ని జన్మలు తీసుకోవాలా, ఏం చేస్తాడు? ఎక్కడి నుంచి వస్తాయి అన్నీ? ఆడదానిలాగే ప్రవర్తిస్తాడు. ఈవిడ ఎంత ధైర్యం చెప్పినా వాడికి ధైర్యం రాదు.
ఏదో వంక పెట్టి ఆ భార్యని ఎదరబెట్టి వెనకాల నుంచుంటుంటాడు. గొడవల్లో కూడా చూడండి, కొన్ని కుటుంబాల్లో స్త్రీ ముందు ఎదరికెళ్తుంది కానీ పురుషుడు వెళ్ళలేడు. తిడతారు వాళ్ళు, నువ్వు మోగోడు కాదా అని. వాడు నవ్వుకుంటాడు అంతే. అలా కొన్ని జన్మలు తీసుకునేసరికి ధైర్యం అన్నది సహజ లక్షణం అయిపోతుంది. అలాంటి వాళ్ళే నాయకులు అవుతారు, లీడర్లు అవుతారు, మాస్టర్లు అవుతారు. అందరినీ తన నాయకత్వంలో నడిపించగలుగుతారు. మీరు చూడండి, మన పత్రికారిని మనం తీసుకుందాం. ఆయనకి ఎంత ధైర్యం అంటే మన ఊహకు కూడా అందదు. ఇంచేతంటే ఆయన ఏం కోటీశ్వరుడేం కాదు, కోట్లేమో ఆయన దగ్గర లేవు, పైసా జేబులు ఉండదు. అయినా సరే ఎంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశారు చెప్పండి. మొదట్లో అంటే 2004 ఆ ప్రాంతంలో పత్రికారింటికి ఒకసారి వెళ్ళాను నేను. అప్పుడు పాల్ విజయ్ కుమార్ వైజాగ్ నుంచి వచ్చాడు. ఎందుకు వెళ్ళాడు అంటే బెంగళూరులో ఒక ప్రాజెక్ట్ కోసం అన్నీ తిరిగి ఆ వ్యాలీని అతను సెలెక్ట్ చేసి పత్రిక చెప్పాడు, బాగుంటుందయ్యా అది తీసుకో అని చెప్పన్నారు. మరి దాని రిజిస్ట్రేషన్ డబ్బులే కావాలి, ఏదో ఎన్నో 15 లక్షలు 20 లక్షలు ఎన్నో చెప్పాడు. అప్పుడు పైసా లేదు. దానికోసం ఏదో వైజాగ్ వెళ్ళి ఏదో అందరిని అడిగితే తలకో 25,000 ఏదో ఇస్తా అన్నారని ఆ విషయాలు చెప్తున్నాడు పత్రిక గారు. నేను అనుకున్నాను అప్పుడు, మన దగ్గర పైసా లేదు, ఇది ఎలా రిజిస్ట్రేషన్ చేయిస్తారు, ఆ ప్రాజెక్ట్ ఎలా కడతారు, ఏంటి ఈయన ధైర్యం అని చెప్పి అసలు దాని గురించి ఆలోచించాలి. అప్పుడు ఊరికి అడిగాను నేను పత్రికని, ఏమండి ఇప్పుడు మనకి ఇదే అవసరమా అని. ఆయన అన్నారు, ఈడు వస్తే పెళ్లి చేసుకుంటారో చేసుకోరా అన్నారు. చేసుకుంటారండి అన్న. ఇప్పుడు మన సొసైటీలో దాని అవసరం వచ్చింది. ఇంకైతే ఆ ప్రయత్నం ఇప్పుడు మనం చేస్తున్నాం అన్నారు. సరే, ఇంక అంతకన్నా ఎక్కువ ఆయన దగ్గర మనం డిస్కస్ చేయలేం. అంచేత మరి నిజంగా స్టార్ట్ చేశారు, దాన్ని ఒక రూపంలో తీసుకొచ్చారు. తర్వాత కట్టాలు మొదలెట్టారు, దాన్నే రూపం తీసుకు పేరవరం. అది అవుతుంది, అవకుండా ఏముండదు. ఎన్నిటికీ మించి పిఎంసి స్టార్ట్ చేశారు ఛానల్. ఇంచేతంటే అంతకుముందు ఏదైనా ఒక ఛానల్ వాళ్ళు పత్రికని ఇంటర్వ్యూ చేస్తే మన వాళ్ళంతా మెసేజ్లు పెట్టుకునేవారు, పత్రిక గారి యొక్క ఇంటర్వ్యూ వస్తుంది ఈ ఛానల్లో ఈ టైంలో, అందరూ దాన్ని చూడండి అని. ఎప్పుడూ నెలకో 2 నెలలకో ఎక్కడైనా ఇంటర్వ్యూ అయితే ఎగబడి చూసేవారు, అబ్బా మన సారు టీవీలో వస్తున్నారు అని చెప్పి. అలాంటిది మనమే ఒక టీవీ ఛానల్
శాటిలైట్ ఛానల్ ప్రారంభించడం అంటే మామూలు విషయం కాదు. ఇది మన వల్ల ఎక్కడ అవుతుంది? ఇన్ని కోట్ల ప్రాజెక్టు, ఎంతోమంది ఛానల్స్ నడపలేక ప్రారంభించి అమ్మేసిన వాళ్ళు ఉన్నారు. కోట్లతో ఖర్చు అయ్యేది, ఇది ఎక్కడ వీలవుతుంది మనకి అని సందేహించేవారు. కానీ పత్రి గారి మటుకు ఎక్కడా దడిచేవారు కాదు. నీకేం భయం లేదు, ఎదరకెళ్ళు, అవుతుంది, మనం చేస్తాం. ఎంత ధైర్యం చెప్పేవారంటే అంత ధైర్యం చెప్పేవాడు. వీళ్ళు ఒకదానికే భయపడుతుంటే ఆయన వెంటనే హిందీ ఛానల్ స్టార్ట్ చేశారు, కన్నడ ఛానల్ స్టార్ట్ చేశారు, తమిళ్ ఛానల్ స్టార్ట్ చేశారు, మరాఠీ ఛానల్ స్టార్ట్ చేశారు. ఇలా ఎక్కడికక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ఇంగ్లీష్ స్టార్ట్ చేశారు. ఒకదానికి దిక్కు లేదు అనుకుంటున్నారు వీళ్ళు. ఆయన ఇన్ని స్టార్ట్ చేశారు. ఏం పర్వాలేదయ్యా, డబ్బులు అయ్యే వస్తాయి అని ధైర్యం చెప్పేవారు. ఆ ధైర్యంతో ఎదరికెళ్ళేవారు. అవి అయిపోతున్నాయి. ఇప్పుడైనా సరే మనం ధైర్యంగా పిఎంసి అయినా సరే ఎదరకు వెళ్తూ సత్య మార్గంలోనే మనం ఎదరకు వెళ్ళినప్పుడు భయపడవలసిన పని లేదు. సత్యం తప్పితే మటుకు ఎవరు ఏం చేయలేరు, ఎటువంటి వాడైనా సరే. అందుకే ఆయన ప్రతి క్షణం సత్య దర్శనం అని మన ఆశయం ఆ ఎంబ్లం మీదే రాయడం జరిగింది. పిఎంసి యొక్క ఆశయం ఏంటంటే సత్యాన్ని వ్యాపింపచేయడం. సార్ ఖచ్చితంగా చెప్పారు, నీరు పల్ల మెరుగు, సత్యం వ్యాప్తి నెరుగు అని చెప్పి. నీరు పల్లానికి ఎలా వెళ్తూ ఉంటుందో సత్యం మనం పట్టుకున్నప్పుడు అది అలా వ్యాపిస్తూనే ఉంటుంది. దాని అర్థం ఏంటి? అసత్యం వ్యాపించదు, పెరగదు, ఎదగదు, వృద్ధి చెందదు. గుర్తుపెట్టుకోండి. అదే సత్యం అవుతే మెల్లిగా అయినా అంతు లేకుండా వృద్ధి చెందుతుంది. అందుకే నేను కూడా సత్యాన్నే మనం పట్టుకోవాలి, సత్యాన్నే మనం ఆశ్రయించాలి, సత్యంలోనే జీవించాలి. వాడికి తిరుగు ఉండదు, దేనికైనా తిరుగు ఉండదు. అదే నేను చెప్తూ ఉంటాను. అది అంచేత మనం సత్యాన్నే మనం ప్రోత్సహించినప్పుడు పిఎంసి అయినా సరే ఎన్ని కోట్లు ఖర్చు అయినా తిరుగు లేకుండా ఎదురుకెళ్తుంది. నేను ఖచ్చితంగా చెప్పగలను. ప్రకృతికి అదే కావాలి, సత్యమే కావాలి. సత్యం గురించి పాటుపడే వాళ్ళకి ప్రకృతి యొక్క సహకారం పూర్తిగా లభిస్తుంది. పత్రి గారు చెప్పినట్టు ఏ టైంకి ఏది రావాలో వస్తుంది. అది ఒక్కళ్ళే ఇస్తారు, ఎంతమంది అక్కలా. కానీ ప్రకృతి ఖచ్చితంగా చూసుకుంటుంది. వీళ్ళు సత్యంలో వెళ్తున్నారా, సత్య మార్గంలో వెళ్తున్నారా, అసత్యంలో వెళ్తున్నారా? అసత్యంలో వెళ్తే ప్రకృతి యొక్క సహకారం కట్ అయిపోతుంది. మనం సత్యంలో వెళ్తే ప్రకృతి యొక్క సహకారం అపారంగా ఉంటుంది. ఇది మనం గమనించుకోవాలి. నేను క్లాసుల్లో కూడా అదే చెప్తూ ఉంటాను, అన్ని చోట్ల అదే చెప్తూ ఉంటాను.
ఆఖరికి నేను చెప్పేది కూడా అదే. శ్వాస మీద ధ్యాస ఒక్కటే సత్యాన్ని ఆశ్రయించినట్టు. శ్వాస మీద ధ్యాస కాకుండా ఇంకా మీరు దేన్ని ఆశ్రయించిన, మాటలను ఆశ్రయించిన, పాటలను ఆశ్రయించిన, మ్యూజిక్ ఆశ్రయించిన, నామాన్ని, మంత్రాన్ని, రూపాన్ని, ఇలా దేన్ని ఆశ్రయించిన అసత్యాన్ని ఆశ్రయించినట్టే. కారణం ఏంటి అంటే సృష్టిలో ఆత్మ ఒక్కటే సత్యం. ఆత్మ కానిది ఏదైనా సరే అసత్యమే. ఆత్మ నుంచి ఉద్భవించినది, ఆత్మ నుంచి సృష్టింపబడ్డది ఏదైనా సరే అసత్యమే. గుర్తెట్టుకోండి. అసత్యం ఆశ్రయించిన వాడు అపజయమే. తాత్కాలికంగా ఏదో లాభం కలిగినట్టు అనిపిస్తుంది, కానీ చివరికి అది అపజయం అవుతుంది. అందుకే నేను చెప్తున్నాను, సత్యమైనటువంటి ఈ శ్వాస మీద ధ్యాసను వదిలిపెట్టద్దు. మన ఎవ్వరికీ తిరుగులేదు. చాలా గొప్పగా తయారవుతాం, గొప్పవాళ్ళం అవుతాం, సృష్టిలోనే గొప్పవాళ్ళు అయిపోతాం. అంచేత మనం కనుక పత్రికని గమనించినట్లయితే ఈ ధైర్యం ఆయన ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇంతంత పైసా చేతులు లేకపోయినా ఇలాంటి ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నారంటే ఎంత ధైర్యం ఉండాలండి. మనం మన ఊళ్ళో ఒక చిన్న ప్రాజెక్ట్ పెట్టాలంటే ఎక్కడ మొదలెట్టలేం. మొదలెట్టినా లోపల భయం ఉంటుంది, అవ్వదేమో అని. యద్భావం తద్భవతి. అది ఎలాగ అవ్వదు. నువ్వు మొదలెడతావు ఊరికే ధైర్యం తెచ్చుకుని. అది సహజంగా ఉండాలి, సహజత్వం. ఇంచేత ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే తన మాటలతో ఆకర్షిస్తారు, ధైర్యంగా వారిని తన మార్గంలో తీసుకురాగలుగుతారు పత్రిగారు. అటువంటి ధైర్యం ప్రదర్శించే వాళ్ళని మాస్టర్స్ అని అంటారు. మరి మీరు గమనించండి, మిగిలిన వాళ్ళంతా ఏం చేయగలం అనుకుంటారు. వాళ్ళు మనకు సాధ్యమా అని వెనకడుగేస్తారు. కానీ పత్రిగారు వెనకడుగు వెయ్యరు, ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు, చివరికి సాధిస్తారు కూడా. ఇంతటి ధైర్యం ఎవరు ప్రదర్శించగలరు అంటే, ఎందుకు ఆయన ప్రదర్శిస్తున్నారంటే చివరి జన్మలో ఉన్నాడు ఆయన. ఆయనకి ఇదే ఆఖరి జన్మ కాబట్టి. అలాగే చివరి జన్మల్లో ఉన్నవాళ్ళు కూడా ఆళ్ళ స్థాయిలో ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. మనం అందరం కూడా ఆ ధైర్యాన్ని ప్రదర్శించాలి. మీరేమీ కింద జన్మలో ఉన్నవాళ్ళు కాదు, నేను చెప్తున్నాను. నేను వీడియో ఆన్ చేయడానికి భయం, వీడియో ఆన్ చేసి ధ్యానం చేయడానికి భయం. ఆ కొంతమందిని చూస్తే నాకు నవ్వొస్తూ ఉంటుంది. మాట్లాడడానికి భయం. ఏమవుతుంది? ఒకటో రెండో ఫెయిల్యూర్ అవుతాయి. నష్టం ఏంటి? ఏదో అనుకుంటారు, నష్టం ఏంటి? ఒకటి రెండు ఫెయిల్యూర్ అవ్వకుండా సక్సెస్ ఎలా అవుతుందండి? డాక్టర్లు అయినా సరే కొంతమంది చంపితే కానీ అడుగు ఎక్స్పర్ట్ అవడం. ఆడు భయపడుతూ నేను ఈ ఆపరేషన్ చేస్తాడు చచ్చిపోతాడేమో అనుకుంటే ఎప్పటికీ ఎక్స్పర్ట్ అవడం. ధైర్యంగా చంపేయడమే. వాడు గుడ్డు చచ్చాడు, తర్వాత ఎంతోమందిని బతికిస్తాడు. అది నేను కూడా ఎందుకో తెలియదు, ప్రారంభం నుంచి సీనియర్ మాస్టర్ అంటే నాకెందుకో ఎక్కేది కాదు. ఏంటి గడుగుడ్డు బోర్డు సీనియర్,
మనం సీనియర్ కదా, మనమేం తక్కువ, ఆడు చెప్పేదేంటి, మనమే చెప్పగలం, అసలు ఆడేం చెప్పాడు, ఆడు చెప్పే దాంట్లో ఏముంది అని ఆ భావంలోనే ఉండేవాడిని. నిజంగా యద్భావం తద్భవతి అని ఆ కృష్ణుడు చెప్పిన దాన్ని చూస్తే నా విషయంలో కరెక్ట్ అని అనిపించేది. నేను ఎందుకు సీనియర్ కాకూడదు అంటే అయ్యానా లేదా, ఆ భావమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. అసలు సీనియర్ మాస్టర్గా నేను భావించేవాడిని కాదు. ఏంటి వాళ్ళు గొప్ప, సంవత్సరాలు గడుస్తాడు సీనియరా అని చెప్పి. అంచేత ఇప్పుడు మనం పురుషులైనా స్త్రీలైనా మనందరం కూడా ధైర్యాన్ని సంతరించుకునే ఉన్నాం. కొన్ని పురుష జన్మల్లో ధైర్యం నేర్చుకున్నాం, సంతరించుకుని ఉన్నాం. నేను స్త్రీ కాబట్టి నేను భయపడాలని మీరు అనుకుంటే మటుకు నేనేం చేయలేను. కానీ నేనెందుకు భయపడాలి, మాట్లాడడానికి భయపడాలా, వెళ్ళడానికి భయపడాలా? చాలామంది ఒక్కదాన్నే వెళ్ళలేక అనేవాళ్ళు కొన్ని వందల మంది నేను చూశాను. నేను ఏమ్మా ఎందుకు రావు భీమవరం అంటే, ఒక్కదాన్నే అయిపోయానండి, ఎవరు రావట్లేదండి. ఎన్ని జన్మలెత్తాలో ఇల్లు. అంచేత ఇది ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఒక్క ఆత్మ, ప్రతి ఒక్కళ్ళు అంటే ప్రతి ఒక్క ఆత్మ ఈ లక్షణం. స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే, స్త్రీగా ధైర్యం నేర్చుకోకూడదా, ప్రదర్శించకూడదా, ధైర్యంగా ఉండకూడదా? ఖచ్చితంగా ఉండాలి. అంచేత తప్పనిసరిగా నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, యుద్ధాల్లో పాల్గొంటేనే ధైర్యం కాదు. ధ్యానం చెప్పడం, జ్ఞానం సంపాదించుకోవడం, అన్ని చోట్లకి వెళ్ళి జ్ఞానాన్ని బోధించడం, ఇదంతా ఎంతో ధైర్యవంతమైన పనులండి. కనీసం ఎక్కడి నుంచైనా వీడియోలు ఆన్ చేయండి. ఎంత పిరుకోళ్ళండి, వీడియోలు కట్టేస్తారు. నేను చూస్తున్నాను, మన జూములో తప్ప అన్ని జూములోనూ వీడియోలు కట్టేసే ఉంటారు. ఎవ్వడికి ధైర్యం లేదు వీడియో ఆన్ చేసే ధైర్యం. హ్యాండ్ రైజ్ చేయమంటే కూడా భయమే. ఇప్పుడిప్పుడే కొంచెం ధైర్యంగా ఎత్తుతున్నారు. ధైర్యం అదే సాహసం, అదే విజయం. అంచేత ఈ పురుష జన్మల్లో ముఖ్యంగా నేర్చుకునే లక్షణం ఏంటంటే ధైర్యం. రేపు మరొక లక్షణం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.